పెట్రోల్ డీజిల్ ఛార్జీలను వెంటనే పెట్రోల్ డీజిల్ ఛార్జీలను వెంటనే డీజిల్ ఛార్జీలను వెంటనే డీజిల్ ఛార్జీలను వెంటనే ప్రజలపై భారాలు వేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దేశంలో బీజేపీ ప్రభుత్వం ప్రజల మీద పెద్ద ఎత్తున భారాలు కొనసాగిస్తూ ఉన్నది. మొదట గత 10 రోజుల నుంచి పెట్రోల్ డీజిల్ ధరలు రోజు రోజుకి విపరీతంగా పెంచి ప్రజానీకం మీద తీవ్రమైనటువంటి భారాలు మోపుతా ఉన్నది. దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకమైనటువంటి రవాణా రంగం మీద తీవ్ర ప్రభావం పడుతూ ఉంది. రవాణా రంగంతో పాటు నిత్యావసర వస్తువుల ధరలు, కూరగాయలు, పాలు, పండ్లు ఇలాంటి అనేక రంగాల మీద ఇంధన ధరల ప్రభావం కనిపిస్తూ ఉంది. సామాన్య మధ్యతరగతి ప్రజలు తమ ఆర్థిక వ్యవస్థ సంగ్రహించుకోలేక తీవ్రమైనటువంటి కష్టాలు పడుతూ ఉన్నారు. ఆదాయం బాగా తగ్గిపోతూ ఉంది. ధరలు విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. ఈ రెండింటి మధ్య మధ్యతరగతి ప్రజానికం, సామాన్య ప్రజానికం సరిగా తిండి తినడానికి కూడా ఇబ్బంది లేనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సక్రమంగా ధరలు తగ్గితే కడుపు నిండా తిండి తినే అవకాశం ఉంటుంది పేదలకి, ప్రజలకి. కానీ బీజేపీ ప్రభుత్వం అంతర్జాతీయంగా అమెరికా, ఇజ్రాయెల్ సాగు చుట్టి వరుసగా భారాలు మోపుతా ఉన్నది. మేము ఒకటే అడుగుతున్నాం, అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గినప్పుడు మన దేశంలో ఇంధన ధరలను ఎందుకు తగ్గించలేదని చెప్పి సిపిఎం పార్టీగా మేము అడుగుతా ఉన్నాం. ఈ రకంగా ధరలను పెంచుకుంటూ పోయి ప్రజానికాన్ని ఉత్పత్తి చేసేటువంటి చర్యలు చేపడతా ఉన్నారు. ఇప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలని తగ్గించాలి, ప్రజల మీద భారాలు ఆపాలి. పక్షంలో ప్రజానికం పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధపడతారు. కానీ బీజేపీ ప్రభుత్వం ఈ భారాలను తగ్గించడానికి ఏమాత్రం సుముఖంగా లేదు. దేశంలో ఉన్నటువంటి ప్రజానికం ఆర్థిక వ్యవస్థని ఇబ్బందులు పడకుండా చూడడానికి చర్యలు తీసుకోవట్లేదు. ప్రజానికమే ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి పెంచేటువంటి పెట్రోల్ డీజిల్ తగ్గేంత వరకు పోరాటాల్లో ప్రజలు భాగస్వాములు కావాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.